స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ ఆలోచన ఏంటి? స్థానిక సమరంపై తేలేది అన్నాడు. ఏం చేయబోతున్నారు? రిజర్వేషన్లపై ఏం జరగబోతోంది? ఇప్పుడు సాగుతున్న చర్చ ఇదే. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు వేయాలనే ఆలోచనకు వచ్చింది తెలంగాణ సర్కార్. బీసీ రిజర్వేషన్ల అంశంపై తేల్చిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఇన్నాళ్లు భావించిందే. అందుకు అవసరమైన కార్యాచరణ కూడా చేసిందే. కానీ సానుకూల నిర్ణయం రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టిందే. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ నెల 15న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది. ఇందులో స్థానిక ఎన్నికలపై చర్చించనుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ ముందుకు వెళ్తే మంచిది అని ఆలోచనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఖర్గే సమావేశంలో కూడా ఇదే అంశం. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881 ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల కోసం జీవో ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే కోర్టులో ఇబ్బంది తప్పదని భావిస్తోంది. ఇక పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోటాలో లాసీట్లు కూడా ఇవ్వాలని ఆలోచిస్తోంది. అటు పార్టీ ఇటు ప్రభుత్వ పెద్దల ఆలోచనలపై కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించనున్నారు. 15న జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు పార్టీ నిర్వహించే పాదయాత్ర తిరిగి ఈ నెల 23 నుండి ప్రారంభం కానుంది. దీనిపై కూడా సమావేశంలో చర్చిస్తారు.